స్వస్థపరచు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 146:8. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారినందరినీ లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించును. మృగాల వలె క్రమము లేని అసహ్యమైనటువంటి మోహపు మనుషులను గ్రుడ్డివారిగా చేస్తుంది. పెద్ద సమాజంలోని స్త్రీలకే క్షేమం లేకుండా పోతుంది కదా. గుడిసెలలో వారి గురించి మాట్లాడాల్సింది ఇంకేముంది? గుడిసెలలో జరిగే పాపము పెద్ద సమాజంలోని కూడా వ్యాపించింది. కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుని విరిగిన కుటుంబాలను కలిగి అపవిత్రంగా నీతి లేని వారిగా ఉండడం ప్రస్తుతపు ఫ్యాషన్ అంటున్నారు. అయ్యో, శరీరాలు ఎంత గ్రుడ్డితనాన్ని కలిగించి దుస్థితిలోనికి వెళ్ళిపోతాయి. ఒక గ్రుడ్డి బోధకుడు సమాజంలో పగిలిన హృదయాలను, అనాథలను, విధవరాండ్రను ఎక్కువ చేసేస్తాడు. నీవు యేసు ప్రభువారి దగ్గరకు వెళ్తే ఆయన నీ గ్రుడ్డి కండ్లను తెరుస్తాడు. మొదట నీవు నీ స్వంత పాపాన్ని గుర్తిస్తావు. నా వంటి పాపి ఎక్కడ ఉండడు, ఉండబోడు అని ఒక ఉత్తరము ఈ మధ్య నాకు వచ్చింది. వారికి యేసు క్రీస్తు వారి యొక్క వెలుగు ప్రకాశించిందని మనకు అర్థమవుతుంది కదా. మనమంతా మంచి దయగల వారమైతే యేసు క్రీస్తు వారు ఎందుకు మన కొరకు మరణించాల్సి వస్తుంది? నిన్ను నీవే మంచివాడు అని మోసపరుచుకోవద్దు. నేను నరహంతకులతో మాట్లాడుతూ ఉంటాను. తన భార్య తలను అందరి ముందు నరికినటువంటి ఒక నరహంతకుని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అతడు జైల్లో ఉండగా యేసు ప్రభు సువార్తను మనవారు అందించినప్పుడు అతని కళ్ళు తెరవబడ్డాయి. నేను మరొక నరహంతకుణ్ణి కలిశాను. అతడు తాను చేసిన నరహత్య పాపము అని ఒప్పుకోలేనటువంటి గ్రుడ్డివాడు. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. యేసు క్రీస్తు వారిని చూడలేని దుస్థితిలో కఠినులుగా ఉన్నవారి కళ్ళు ఆయనే తెరుస్తాడు. మన ఆత్మీయ కళ్ళు తెరిచి జయ జీవితం జీవించినట్లు ప్రభువారు మనకు సహాయపడునుగాక. దేవుడు మాట్లాడి ఆత్మీయ కండ్లను తెరుచునుగాక. ఆమేన్.